తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కీలకంగా ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు ఎపిసోడ్లో సుప్రీంకోర్టు ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. యాక్చువల్గా ఇది ప్రజాప్రతినిధుల చట్టం కిందకు వస్తుందా, అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందా, అదేదో మీరు తేల్చండి, తేల్చిన తర్వాత విచారణ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక స్టే తీసుకొని వచ్చారు ఈ విషయంలో. అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అంటే తనను కూడా నిందితుడిగా చేర్చి తన మీద కూడా విచారణ చేయాలి అని చెప్పి వైసీపీ మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అది కూడా విచారణ సాగుతూ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారి పేరు చాలాసార్లు మెన్షన్ చేశారు అని. ఆ వాయిస్ చంద్రబాబు నాయుడు గారిదే. మా వాళ్ళు బ్రీఫ్డ్ మీనా అంతేనా, అదే అది ఒక ఏమంటారు, అది ఒక బ్రాండింగ్ వర్డ్లండి. మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ. ఈ వాయిస్ చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి ఫోరెన్సిక్ కూడా నిర్ధారించింది అని, తన మీద కూడా ఏమంటారు నిందితుడిగా చేర్చి విచారణ చేయాలని ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఓటుకు నోటు అంటే అది ఫేమస్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను వదిలేసి అసలు అప్పటికప్పుడు విజయవాడకు వచ్చి హోటల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు పాలన చేయడానికి ఇదే ప్రధానం అన్నది కూడా ఓపెన్ సీక్రెటే. సరే, ఎనీహౌ చాలా రోజుల నుంచి అది స్తబ్దుగా ఉంది. మళ్ళీ సుప్రీంకోర్టులో దాని మీద చలనం అయితే ప్రారంభమైంది. ఈరోజు సుప్రీంకోర్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేసింది. ఎందుకని? మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటులో A1 కీలకమైన నిందితుడు, 80కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఇప్పుడు హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి నేతృత్వం ఆయన చేతిలోనే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే అండ్ హోమ్ మినిస్టర్ కూడా ఆయనే. కాబట్టి ఈ కేసు విచారణ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు ఇంకా ట్రయల్ నిర్వహించడానికి సిద్ధపడుతూ ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. అదే జరిగితే తన చేతిలో ఉన్న మంత్రిత్వ శాఖ, తన చేతిలో ఉన్న ప్రభుత్వాన్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి ఈ విషయంలో పూర్తిగా దాని నుంచి బయటపడే మార్గాలు ఎగ్జిక్యూట్ చేస్తారు. కాబట్టి తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్ అంటే భోపాల్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ట్రాన్స్ఫర్ పిటిషన్ వేశారు. ఓటుకు నోటు కేసు హైదరాబాద్ నుంచి భోపాల్కి ట్రాన్స్ఫర్ చేయండి అని. సో సుప్రీంకోర్టు ఇది విచారణకు టేకప్ చేసింది. అంతేకాదు, జస్టిస్ గవాయ్ అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ట్రయల్ కానీ మేమే నిర్వహించేస్తాము, అన్ని మేము అధికారంలో ఉన్నప్పుడే కనుక అయిపోవాలని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే సుప్రీంకోర్టుగా మేము చూస్తూ ఉంటామా ఏంది? అలా ఏం లేదు. తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి, విచారణ సంస్థ వాళ్ళ వివరణ ఏంటో అడుగుతాం. ఆ తర్వాత ఈ ట్రాన్స్ఫర్ పిటిషన్ మీద కూడా వాళ్ళ వివరణ ఏంటో అడుగుతాం. తర్వాత నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. మరి తెలంగాణ హైకోర్టు నుంచి ఇది భోపాల్ హైకోర్టు కనుక బదిలీ అయితే ఓటుకు నోటు అనేది, ఆ తర్వాత ఈ విచారణ వేగవంతం అయితే అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసు విషయం కాబట్టి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో రాజకీయంగా కూడా ఇంట్రెస్టింగ్.